కదా. ఆదివారం నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ను సందర్శించి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ సంఘ నేతలు అంటూ కూడా చూడొచ్చు. నీరా కేఫ్ను తరలిస్తే నిప్పుల గుండమే, అది మా గౌడన్నల ఆత్మగౌరవ పతాక, దాన్ని టచ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాం, వారంలోనే నిర్ణయం వాపస్ తీసుకోవాలి, లేదంటే అసెంబ్లీ సెక్రటరియట్ను ముట్టడిస్తాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తరలించే ఆలోచన లేదు, ఎక్సైజ్ మంత్రి కార్యాలయం ప్రకటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేం చెప్పినా అంటే బరాబర్ చెప్పిన, గౌడన్నలకు సంబంధించిన ఆత్మగౌరవంతో పెట్టుకుంటే భగభగమంటే నిప్పు కొనివిలో మషి అయిపోతారు. ఎందుకంటే అది తెలంగాణ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడన్నలకు సంబంధించిన ఆత్మగౌరవంగా చెప్పుకునే నీరా కేఫ్. అది ఆ నీరా కేఫ్ను తరలించడానికి లేకపోతే ఇంకేదో చేస్తామంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడన్నలు ఏం ఖాళీగా లేరండి. వాళ్ళు కేవలం ఏంది ప్రకృతి నుండి ప్రసాదించే ఆయుర్వేదికంగా చెప్పబడే నీరా కానీ కళ్ళు కానీ ఇతరత్ర కానీ వాళ్ళు కేవలం ఇక్కడ అనేక మంది ప్రజలకు అందిస్తారేమో కానీ అదే కత్తులను ఆ చెట్ల మీద పెట్టేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ధర్నాలకు రాస్తారోకలు చేస్తే కథ వేరే ఉంటుంది అనేది వాళ్ళు నిన్న ఏది శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వాళ్ళు హెచ్చరించారు. అగ్నిగుండం కాదు, నిప్పుల గుండం కాదు, ఇంకో గుండం అయిపోతుంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తట్టుకోలేదు అంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఏ కులానికి సంబంధించి, ఏ మతానికి సంబంధించి, ఏ వర్గానికి సంబంధించి కూడా మనం వాళ్ళను వ్యతిరేకించొద్దు, అలా అని వాళ్ళను విభేదాలు కూడా సృష్టించొద్దు. కానీ తెలంగాణలో ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకు బాధాకరమైన విషయం అంటే కొన్ని కులాల మధ్య, కొన్ని వర్గాల మధ్య, కొన్ని మతాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం అయితే ఇక్కడ భారీగా జరుగుతున్నది. సో ఫైనల్గా మాత్రం ఈ వైఆర్టీవీ ఎఫెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం కథనాన్ని ప్రచురించిన తర్వాత మాత్రమే అధికారులలో వణుకొచ్చింది అని చెప్పడానికి కూడా ఎలాంటి డౌటు లేదు. దానికి సంబంధించి కూడా మనం చూస్తాం. ఇక దానితో పాటుగా తెలంగాణలో మీరేమనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జరుగుతున్న పరిణామాలను మనం చూస్తున్నాం. ఏంటి తెలంగాణ రాష్ట్ర